ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 7,800 కోట్లు బకాయి ఉంది గవర్నమెంట్. ఆ డబ్బులు వస్తే తప్ప మేమేమీ చేయలేమంటూ కాలేజ్ యాజమాన్యం చేతులెత్తేస్తోంది అంటున్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఇబ్బంది, కాలేజీల భవిష్యత్తు కూడా చాలా ప్రమాదం పడుతుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పాత బకాయిలు కూడా కొన్ని ఉంటాయి. పాత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలు, మీరు పెట్టేసిన బకాయిలు కొన్ని జగన్ తీర్చినాడు. జగన్ పెట్టడం మీరు ఇది కంటిన్యూ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కాబట్టి ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడనే పేరుతో మీరు వాడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు పెడితే ఇంకొక 2,000 కోట్లు మీరు యాడ్ చేసేసి మొత్తం జగన్ గారు అంటే కుదరదు కదా. కనీసం మీరు జగన్ గారు పెట్టింది వాళ్ళు లేటుగా ఇచ్చినా ఒప్పుకుంటారు. కొత్తగా వచ్చేదన్నా ఇచ్చేవాళ్ళుగా, మీ ప్రభుత్వంలో వచ్చిందన్న ఇచ్చేవాళ్ళుగా. ఇప్పుడు 1 year ఒక అకాడమిక్ ఇయర్ పూర్తయింది, అది ₹1 రాలా. ఏం చేయాలి? ఇక్కడ స్వర్ణ గారు బేసిక్గా విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడతారంటే, హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు చాలా కాలేజీలు ఇబ్బంది పడతాయి. మీరు డబ్బులు ఇచ్చేసేయండి, మళ్ళీ ఫీజు రియంబర్స్ మళ్ళీ మీకు ఇస్తామని కూడా చెప్తారు. ఎందుకంటే కాలేజీ నడవాలని. ఆ రకంగా హాల్ టికెట్ టైంలో మీరు కూడా స్టూడెంట్గా రాసినప్పుడు హాల్ టికెట్ టైంలో హాల్ టికెట్ ఇవ్వకపోతే ఎంత పెయిన్గా ఫీల్ అవుతామో మనకు తెలుసు. ఆ ఇసుగు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది విద్యార్థికి. అట్లా అతను ఇబ్బంది పడతాడు. అలాగని కాలేజీ యాజమాన్యాలు అరద్దామా? 90% కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే బతుకుతున్నాయి. ఇప్పుడు 1000 మంది పిల్లలు ఉన్నారు, దాంట్లో 60% ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉంటే ఆ కాలేజీ ఏం చేయాలి? లెక్చర్స్ జీతాలు ఎవడు ఇవ్వాలి? సగం ఇప్పుడు 100 కోట్లు వచ్చింది అనుకోండి సంవత్సరం టర్న్ ఓవర్ పిల్లల నుంచి. ఒక 100 కోట్లు వస్తే ఒక 10 కోట్లు లాభం రావచ్చు, అతనికి 20 కోట్లు లాభం వస్తుంది. నువ్వు 50 కోట్లు బకాయిలు ఉండిపోతే ఖర్చులు కూడా రావు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు కూడా రావాలి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అక్కడ కాలేజీలు నడవడం కూడా ప్రమాదం అవుతోంది. కొన్ని కాలేజీలు మూసేసే ప్రమాదం వస్తుంది.